హాయ్ ఫ్రెండ్స్, యాప్ టు టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం. రైల్వే ఎగ్జామ్ కోసం నేను బూస్టర్ సిరీస్ స్టార్ట్ చేశాను. ఈ సిరీస్లో మ్యాక్సిమం నేను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు క్వశ్చన్స్ అనేవి ఎటువంటి ట్రిక్స్ అప్లై చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో 20 క్వశ్చన్స్ 20 ట్రిక్స్ సిరీస్ సార్ కంటిన్యూ చేయండి అని చాలామంది మెసేజ్ చేస్తున్నారు, కాబట్టి వాళ్ళ కోసం నేను ఈ సిరీస్ కూడా కంటిన్యూ చేస్తున్నాను. సో మన యూట్యూబ్ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తద్వారా మనం ఎప్పుడు ఎటువంటి వీడియో అప్లోడ్ చేసినా సరే వెంటనే మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. నెక్స్ట్ మనం ఏఎల్పి ఎగ్జామ్ అయిపోయింది. ఏఎల్పి ఎగ్జామ్కి సంబంధించి కీ అనేది రిలీజ్ చేశారు. ఆల్రెడీ అందరికీ తెలిసింది, అందరూ తెలిసి చూసుకొని ఉంటారు. మనకు ఈరోజు మార్నింగ్ 10కు కీ చూసుకోవచ్చు. అయితే ఇంకొకటి, క్లోజింగ్ ద వ్యూ ద క్వశ్చన్ పేపర్ అబ్జెక్షన్ రైజింగ్ ద పేమెంట్ విండో, ఇది మనం 10th కల్లా క్లోజ్ అవుతుంది. ఒకవేళ ఏమన్నా క్వశ్చన్స్ రాంగ్ అయి ఉంటే మనం అబ్జెక్షన్ రైజ్ చేయొచ్చు. సో ప్రతి క్వశ్చన్కి మనం ఎంత పే చేయాలి? 50 రూపీస్ పే చేయాలి. సో మనం రైజ్ చేసిన క్వశ్చన్ నిజంగానే రాంగ్ అయితే ఆ 50 రూపీస్ మనకు రీఫండ్ ఇస్తారనమాట. సో ఈ డేట్ గుర్తుపెట్టుకోండి, 10th లోపు. సో ఎవరైతే ఏఎల్పి ఎగ్జామ్ రాశారో దయచేసి మీరు ఏం చేస్తారంటే, నెక్స్ట్ నేను ఆ ఏఎల్పి పేపర్స్ ఏవైతే ఉన్నాయో అన్ని క్వశ్చన్స్ మీకోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మీరు నా కోసం ఒక చిన్న పని చేయండి. మీరు క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసి ఆ క్వశ్చన్ పేపర్ని నాకు టెలిగ్రామ్లో పోస్ట్ చేయండి. ఆ మొత్తం కంపైల్ చేసి నేను మీకోసం మళ్ళీ సపరేట్గా ఏఎల్పి క్వశ్చన్స్ తొందరగా మీకోసం ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఎందుకంటే నెక్స్ట్ మనకు టెక్నీషియన్స్ అలాగే ఎస్ఐ ఎగ్జామ్ జరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్ కంటిన్యూస్గా రైల్వే ఎగ్జామ్స్ ఉన్నాయి, కాబట్టి సేమ్ మోడల్ క్వశ్చన్స్ రిపీట్ అవ్వడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది. మీరు తొందరగా ఒక టాస్క్ చేయండి. అలాగే మీకు స్కోర్ అనేది ఎంత వచ్చిందో నాకు కామెంట్లో తెలియచేయండి, ఒక్కొక్కరికి ఎంత స్కోర్ వచ్చిందో. సో మ్యాక్సిమం నేను పేపర్స్ చూస్తుంటే ఏమవుతుందంటే, మనం చెప్పుకున్న క్వశ్చన్సే రిపీట్ అయినాయి, మోడల్స్ అవే రిపీట్ అయినాయి, నెంబర్స్ మాత్రమే కొన్ని మారిపోయినాయి. ఒక్కొక్కసారి ఏమైంది అంటే సేమ్ క్వశ్చన్స్ అనేవి రిపీట్ అయినాయి. సో మనం యూట్యూబ్ ఛానల్లో పర్టికులర్ మనం రైల్వే ఎగ్జామ్ కోసమే కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. ప్రతిదీ రైల్వేలో అడిగిన క్వశ్చన్స్ తీసుకొని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో దాదాపు అన్ని పేపర్స్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే వచ్చినవి. నెక్స్ట్ ఎగ్జామ్లో కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే వస్తాయి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 2400 లెక్క 12%కి ఎంత జోడించాలి? ఆ మొత్తం 5400 యొక్క 80%కి సమానం అవుతుంది, మనం కనుక్కోవాలి. ఇక్కడ చూడండి, మన క్యాలిక్యులేషన్స్ లేకుండా ఎలా చేయాలో చూడండి. 2400 యొక్క ఆఫ్ 12%కి మనం ఎంత యాడ్ చేయాలో మనకు తెలియదు, అది ఎక్స్ అనుకోండి. ఆ సమ్ దేనికి ఈక్వల్ అవుతుందంట? 18% ఆఫ్ 5400కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ మనం జనరల్గా ఏం చేస్తాం, క్యాలిక్యులేషన్ చేస్తాము. ఆ పర్సంటేజ్కి 2 జీరోస్ క్యాన్సిల్ అవుతాయి. 12 4 48, 12 2 24, ఒక 4 28 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ పర్సంటేజ్ 2 జీరోస్ క్యాన్సిల్ అవుతాయి. 18 4 72, 18 5 90, ఒక 7 97. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 972 మైనస్ 288. 12లో నుంచి 8 పోతే ఎంత? 4. అలాగే 11లో నుంచి 8 పోతే, 16లో నుంచి 8 పోతే ఎంత వస్తుంది? 8. నెక్స్ట్ 8లో నుంచి 2 పోతే ఎంత వస్తుంది? 684. ఇది జనరల్ క్యాలిక్యులేషన్ చేస్తాం మనం. ఈ క్యాలిక్యులేషన్స్ లేకుండా మీరు డైరెక్ట్గా అసలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా చేయాలి? ఇక్కడ చూడండి, మీరు అన్నీ చూస్తే యూనిట్ ప్లేస్ వాల్యూ దాదాపు డిఫరెంట్గా ఉంది. ఇక్కడ 2 ఉంది. మీరు యూనిట్ ప్లేస్ మాత్రమే చెక్ చేయండి. ఇక్కడ 2 జీరోస్ పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతాయి. 2 4 ఎంత? 8. ఇక్కడ పర్సంటేజ్ 2 జీరోస్ క్యాన్సిల్ అవుతాయి. 8 4 ఎంత? 32. 2లో నుంచి 8 పోతే ఎంత వస్తుంది? అంటే 2 అంటే 12లో నుంచి 8 పోతే ఎంత వస్తుంది? 4. అంటే యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత రావాలి? 4 రావాలి. 4 ఎక్కడ ఉంది? ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇటువంటి అప్రోచ్ ఫాలో చేయండి. నెక్స్ట్ వన్, ఇఫ్ x/2 ప్లస్ 2/y ఈజ్ ఈక్వల్ టు 1 అయితే y/2 ప్లస్ 2/z ఈజ్ ఈక్వల్ టు 1, దెన్ ద వాల్యూ ఆఫ్ z/2 ప్లస్ 2/x వాల్యూ ఎంతో కనుక్కోవాలి. ఇక్కడ చూడండి, ఒక సిమెట్రిక్ ఫార్మేట్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇక్కడేమో x ఉంది, y ఉంది, తర్వాత ఇక్కడ y ఉంది, z ఉంది, మళ్ళీ z ఉంది, x ఉంది. వాల్యూస్ మాత్రం సేమ్గా ఉన్నాయి. ఇక్కడ 2 2 2 ఉంది. సేమ్ దీనికి రిజల్ట్ ఏదైతే ఉందో 1, దీని రిజల్ట్ 1 ఉంది, ఆటోమేటిక్గా దీని రిజల్ట్ కూడా ఏమవుతుంది? 1 అవుతుంది. ఇక్కడ మీరు క్యాలిక్యులేషన్ చేయాల్సిన పని లేదు.
నెక్స్ట్ వన్, 3,400 రూపాయల మొత్తానికి 4 సంవత్సరాలకి సాధారణ వడ్డీ 6,880 రూపాయలు అయితే వడ్డీ రేట్ ఎంత మనం కనుక్కోవాలి. అసలు ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత, 6,080 రూపాయలు. మన ఇంట్రెస్ట్ దేని మీద కడతాం, ప్రిన్సిపల్ మీద. ప్రిన్సిపల్ ఎంత ఉంది, 3,400 ఇంటూ 100. ఈ 2 జీరోస్ క్యాన్సిల్. 17 2 34, 17 4 68, 0 2 ఎన్నిసార్లు పోతుంది, 20 టైమ్స్ పోతుంది. ఈ 20%, ఈ 20% ఎన్ని ఇయర్స్కి, ఇది 4 ఇయర్స్కి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం కదా తీసుకునేది. 4 ఇయర్స్కి 20% అయితే 1 ఇయర్కి ఎంత అవుతుంది, 5%. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. అంతేగాని మీరు డైరెక్ట్గా ఫార్ములా రాయగలదు. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్వల్ PDR/100 ఫార్ములా రాయాల్సిన పని లేదు. డైరెక్ట్గా ఈ పాయింట్ మనం ఆన్సర్ సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, ఇఫ్ 1/sin square 65 plus cos square 65 plus sin 15/cos 75 plus cos 65/sin 25 that is equal to √3 tan theta అయితే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ theta అన్నాడు. ఇక్కడ మనకు కొన్ని ఫార్ములాస్ ముందుగా తెలిసి ఉండాలి. ముందుగా తెలిసి ఉంటే ప్రాబ్లం చాలా ఈజీ. ఎలాగా, sin square theta plus cos square theta వాల్యూ ఎంత, 1. అలాగే sin theta ఇంటూ cosecant theta వాల్యూ ఎంత అవుతుంది, 1 అవుతుంది. sin A ఈజ్ ఈక్వల్ టు cos B అవుతుంది. ఇప్పుడు A ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీ అయినప్పుడు. ఈ పాయింట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని, ఇక్కడ sin స్క్వేర్ థీటా ప్లస్ cos స్క్వేర్ థీటా దీని వాల్యూ ఎంత వస్తుంది, 1/1 ప్లస్ sin 15. ఇప్పుడు cos 75 అయితే ఇది ఏమవుతుంది, sin A ఈజ్ ఈక్వల్ టు cos B కదా. అప్పుడు ఇదేమవుతుంది, sin 15 డిగ్రీస్ అవుతుంది. 90 - 75 అంతా 15 కదా. సో డివైడ్ అవుతుంది కాబట్టి ఇది కూడా ఏమవుతుంది, 1 ప్లస్ cos 65/sin 65 sin 25 అయితే ఇది డినామినేటర్ ఏమవుతుంది, cos 65 అవుతుంది. ఇదే కదా చెప్పింది. sin A ఈజ్ ఈక్వల్ టు cos B అవుతుంది. ఇప్పుడు సమ్ 90 అయితే సో ఈ వాల్యూ కూడా ఏమవుతుంది, 1 అవుతుంది. టోటల్గా ఎంత, 3 ఈజ్ ఈక్వల్ టు √3 ఇంటూ tan theta. ఈ √3 ఎన్నిసార్లు పోతుంది, √3 టైమ్స్ పోతుంది. tan theta ఈజ్ ఈక్వల్ √3 అయితే theta ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది, 60 డిగ్రీ ఈజ్ ద ఆన్సర్. ఇవన్నీ ప్రీవియస్ రైల్వే అడిగిన క్వశ్చన్సే అనమాట. నెక్స్ట్ మనం జస్ట్ ఏం కనుక్కోవాలి, యూనిట్ ప్లేస్ వాల్యూ కనుక్కోవాలి. ఈ క్వశ్చన్ చాలా ఈజీ కదా. యూనిట్ ప్లేస్ వాల్యూ 4 8 ఎంత, 32, 2 2 4 ఎంత, 8 8 6 ఎంత, 48. యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత, 8. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ 5 sin 14 secant 17 6 degrees plus 3 into cot 15 degrees cot 75 degrees plus 2 tan 45 degrees వాల్యూ అంతా మనం కనుక్కోవాలి. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ మీకు ఏం చెప్పాను నేను, ఇవన్నీ మనకు ప్రాపర్టీ తెలిస్తే ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈజీ అనమాట. sin A ఈజ్ ఈక్వల్ టు cos B, అలాగే cosecant A ఈజ్ ఈక్వల్ టు secant B. నెక్స్ట్ tan A ఇంటూ tan B ఈజ్ ఈక్వల్ టు 1, అలాగే cot A ఇంటూ cot B ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు A ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అయినప్పుడు. ఓకే, సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ 5 sin 14 డిగ్రీస్ అన్నాడు. ఇక్కడ secant 70 డిగ్రీస్ని ఇక్కడ మీరు యూజ్ చేయండి. cosecant A ఈజ్ ఈక్వల్ టు secant B కదా. ఇప్పుడు secant 76 డిగ్రీస్ అయితే cosecant ఎంత అవుతుంది, 14 డిగ్రీసే కదా. 90 - 76 సైన్ cosecant క్యాన్సిల్ అవుతుంది. వాల్యూ ఎంత, 5. అలాగే cot A cot B వాల్యూ ఎంత అవుతుంది, 1. ఇప్పుడు A ప్లస్ B 90 డిగ్రీస్ ఉన్నప్పుడు వాల్యూ 3 ప్లస్ tan 45 డిగ్రీస్ వాల్యూ ఎంత అవుతుంది, 1 అవుతుంది. సో 2 5 + 3 8 8 + 2 ఎంత, 10. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ పాయింట్స్ లేదనుకుంటే డైరెక్ట్గా ఈ వాల్యూస్ రాసేయచ్చు మీరు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ట్రయాంగిల్ యొక్క కోణాలు 2x డిగ్రీస్ 3x - 8 డిగ్రీస్ 5x - 12 డిగ్రీస్గా ఉంటే ఆ ట్రయాంగిల్లో అతిపెద్ద కోణం ఎంతో మనం కనుక్కోవాలి. మీరు కొంచెం స్మార్ట్గా ఆలోచిస్తే, సో పెద్ద కోణం ఏమవుతుంది, కంపల్సరీగా ఇది 2x ఇది 3x 5x సంథింగే కదా, ఇదే పెద్దది అవుతుంది. సో మనకు ఆప్షన్లో 5x - 12 డిగ్రీస్ వాల్యూ ఇచ్చాడు. 5x - 12 డిగ్రీస్ వాల్యూ ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆప్షన్స్లో
మనం దేనికైతే మనం 12 యాడ్ చేస్తే ఇది -12 కాస్త రైట్ సైడ్కి వెళ్తుంది కదా, ఆ 12 యాడ్ చేస్తే ఆ నెంబర్ దేంతో డివైడ్ అవ్వాలి, 5తో డివైడ్ అవ్వాలి. ఏదైతే 5తో డివైడ్ అవుతుందో అదే మన ఆన్సర్. ఓకే, సో +12 యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 24, 124, ఇది 5తో డివైడ్ అవ్వదు. +12 యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 100 అవుతుంది, ఇది 5తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా నేను +12 యాడ్ చేస్తే ఇది ఎంత అవుతుంది, 130 అవుతుంది. ఇక్కడ +12 యాడ్ చేస్తే ఇది ఎంత అవుతుంది, 52 అవుతుంది. 2 ఆప్షన్స్ ఎలిమెంట్ అయిపోయినాయి. నెక్స్ట్ మనకు ఆప్షన్ బి కానీ ఆప్షన్ సి కానీ అవుతుంది. ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే పెద్ద యాంగిల్ 130 degrees అంట. సో రిమైనింగ్ 2 యాంగిల్స్ ఇంకెంత ఉండాలి, రిమైనింగ్ 2 యాంగిల్స్ ఎంత ఉండాలి, 60 ఉండాలి. కానీ ఇక్కడ మల్టిపుల్స్లో ఉంటే అలా రావట్లేదు. ఇక్కడ డైరెక్ట్గా చూడండి, పెద్ద యాంగిల్ 88, మ్యాక్సిమం 90 degrees కంటే తక్కువ ఉండాలి. సో ఏముంది, ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. లేదు మీరు జనరల్ వేలో చేయాలంటే ఒక ట్రయాంగిల్ యొక్క మొత్తం సమ్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ ట్రయాంగిల్ ఎంత 180 కదా. సో 2x + 3x - 8 + 5x - 12 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 180 degree అవుతుంది. మొత్తం యాడ్ చేస్తే 2x 3x 5x 10x ఈజ్ ఈక్వల్ టు -8 - 12 ఏమవుతుంది, +-20, రైట్ సైడ్కి పోతే +20 అవుతుంది. 180 + 20 ఎంత, 200. x ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, 20 degree అయింది. మనకేం కావాలి, పెద్ద యాంగిల్ అంటే 5x - 12 కదా. 5x - 12 దట్ ఈజ్ ఈక్వల్ టు 5 × 20 - 12. 5 × 20 ఎంత, 100. 100 - 12 ఎంత అవుతుంది, 88. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ద రేషియో ఆఫ్ 2 పాజిటివ్ నెంబర్స్ 3:7 అయితే ఎల్సిఎం ఏమో 230 ఉంది. స్మాలర్ నెంబర్ కనుక్కోవాలి. ఇక్కడ మనకు రేషియోలో స్మాలర్ నెంబర్ ఎన్ని పార్ట్స్, 3 parts. అంటే ఆప్షన్లో కంపల్సరీగా 3తో డివైడ్ అయ్యే నెంబర్ ఉండాలి, 3 యొక్క మల్టిపుల్స్ ఉండాలి. 3 యొక్క డివిజిబుల్ ఏంది, సమ్ ఆఫ్ డిజిట్స్ 3తో డివైడ్ అవ్వాలి. 5 + 5 10, 3తో డివైడ్ అవ్వదు. 4 + 4 8, 3తో డివైడ్ అవ్వదు. 7 + 4 7 14, 3తో డివైడ్ అవ్వదు. 3 + 3 6, 3తో డివైడ్ అవుతుంది. డైరెక్ట్గా ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. సో కొన్ని క్వశ్చన్స్ మీరు డైరెక్ట్గా చేయడానికి ట్రై చేయండి ఆప్షన్ ద్వారా. నెక్స్ట్ వన్, adjacent angles of a rhombus are in the ratio of 3:6, smallest angle of the rhombus. ఒక రాంబస్లో పొరుగు కోణాలు 3:6 నిష్పత్తిలో ఉంటే రాంబస్ యొక్క చిన్న కోణం ఎంతో మనం కనుక్కోవాలి. సో రాంబస్ యొక్క చిన్న కోణం ఎంత ఉంది, 3 parts. అంటే ఆప్షన్లో కూడా కంపల్సరీగా 3 యొక్క మల్టిపుల్స్ ఉండాలి. 40 3తో డివైడ్ అవుతుంది. 120 3తో డివైడ్ అవుతుంది. 60 3తో డివైడ్ అవుతుంది. 80 3తో డివైడ్ అవ్వదు. నెక్స్ట్ ఇంకో పాయింట్, ఇప్పుడు మనం ఇంకో పాయింట్ ఏం తెలియాలి, మనకు సమ్ ఆఫ్ ఎడ్జసెంట్ యాంగిల్ ఎంత రాంబస్లో 180 degrees. చిన్న కోణం 60 అయితే ఇంకో కోణం దీని యొక్క డబులే కదా, 120. 60 + 120 ఎంత, 180. సో ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. జనరల్ వేలో చేయాలంటే ఇది మనం 3x అనుకుంటాము, అలాగే 6x, సమ్ ఎంత 9x. సమ్ ఆఫ్ ఎడ్జసెంట్ యాంగిల్ ఎంత అవుతుంది, 180 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 20 degrees అవుతుంది. స్మాలెస్ట్ యాంగిల్ ఎంత, 3x. 3x ఈజ్ ఈక్వల్ ఎంత, 60 degrees ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్, ఒక మొత్తంపై 2 సంవత్సరాలకు 10% వార్షిక వడ్డీ 500 రూపాయలు అయితే అదే మొత్తంపై అదే రేటుతో మరియు అదే కాలానికి చక్రవడ్డీ ఎంతో మనం కనుక్కోవాలి. ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో చాలాసార్లు ఈ మోడల్ అడిగాడు. మీరు ఎప్పుడైనా సరే సింపుల్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో కన్వర్ట్ చేయండి. ఎలా వస్తుంది, R × T%. ఓకే, సో 10 × 2 దట్ ఈజ్ ఈక్వల్ ఎంత, 20%. అలాగే కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 yearsకి డైరెక్ట్గా ఫార్ములా ఏమవుతుంది, x + y + x × y/100. యాక్చువల్గా అసలు ఈ వాల్యూ మీరు ముందుగా గుర్తుపెట్టుకోవాలి. 10 + 10 + 10 × 10/100. 1 టైం పోతుంది, దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, 21% అవుతుంది. మనకేమో 2 yearsకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత, 20%. ఈ 20% వాల్యూ ఎంత ఇచ్చాడు, 500 ఇచ్చాడు. 21% వాల్యూ ఎంత అవుతుందో మనం కనుక్కోవాలి. 0 0 క్యాన్సిల్, ఎన్నిసార్లు పోతుంది, 25 times పోతుంది. 21 × 25 ఎంత వస్తుంది, 21 1 25, 21 2 50 + 2 52, 525. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. లేదు అనుకోండి, ఇక్కడ ఏం చేయాలి, 21 × 25 కదా. సో 25 డివిజిబుల్ రూల్ ఏంది, లాస్ట్ 2 numbers 25తో డివైడ్ అవ్వాలి. ఇక్కడ చూడండి 10 25తో డివైడ్ అవ్వదు, 25 10తో 25తో డివైడ్ అవుతుంది.
25తో డివైడ్ అవ్వదు, 15 25తో డివైడ్ అవ్వదు. ఓన్లీ ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఎప్పుడైనా సరే ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. 10% ఉంటే 2 ఇయర్స్కి ఎంత అవుతుంది? 21%. 3 ఇయర్స్కి ఎంత అవుతుంది? 33.1%. 4 ఇయర్స్కి ఎంత అవుతుంది? కాంపౌండ్ ఇంట్రెస్ట్ 46.41%. 10% వచ్చినప్పుడు డైరెక్ట్గా ఈ వాల్యూ మీరు గుర్తుపెట్టుకుంటే జస్ట్ 5 సెకండ్స్లో ఆన్సర్ అయిపోయేది. ఇక్కడ మనం ఏం చేసేవాళ్ళం? సింపుల్ ఇంట్రెస్ట్ అంటే 1 ఇయర్కి 10% కాబట్టి 2 ఇయర్స్కి 20% వాల్యూ 500 అయింది. అలాగే కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 ఇయర్స్ కంటే 21% వాల్యూ ఎంత అవుతుందో డైరెక్ట్గా రాసేయచ్చు. మనం ఈ క్యాలిక్యులేషన్ అనేది చేయకుండా డైరెక్ట్గా రాసేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక సిలిండర్ యొక్క ఎత్తు 14 సెంటీమీటర్లు మరియు వక్ర ఉపరితల విభాగం 528 చదరపు సెంటీమీటర్లు. ఆ సిలిండర్ యొక్క ఘన పరిమాణం ఎంతో మనం కనుక్కోవాలి. ఎప్పుడైనా సరే మీకు సిలిండర్ సర్కిల్ రిలేటెడ్లో ఏ క్వశ్చన్ వచ్చినా సరే ఫస్ట్ మీరు ఏం చేయాలి? 11 యొక్క డివిజిబుల్ రూల్ చెక్ చేయండి. మ్యాక్సిమం 50% క్వశ్చన్స్ 11 యొక్క డివిజిబుల్ రూల్ మీదే ఆన్సర్ వచ్చేస్తుంది. ఒకవేళ 11 యొక్క డివిజిబుల్ రూల్ రాకపోతే అప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేయాల్సింది. ఓకే, సో 11 యొక్క డివిజిబుల్ రూల్ ఏంది? ఆల్టర్నేటివ్ నెంబర్స్ డిఫరెన్స్ 0 కానీ 11 యొక్క మల్టిపుల్స్ ఉండాలి. 2 + 4 ఎంత? 6. 1 + 4 ఎంత? 5. డిఫరెన్స్ ఎంత? 1. 11తో డివైడ్ అవ్వదు. నెక్స్ట్ 1 + 5 ఎంత? 9. 5 + 4 ఎంత? 9. డిఫరెన్స్ 0. ఇది 11తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ 8 + 5 ఎంత? 13. 3 + 2 ఎంత? 5. డిఫరెన్స్ ఎంత? 8. 11తో డివైడ్ అవ్వదు. 7 + 2 ఎంత? 9. 9కి 9 డిఫరెన్స్ ఎంత? 0. ఇది 11తో డివైడ్ అవుతుంది. అంటే 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయినాయి, 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ చేయాల్సి వస్తుంది. హైట్ మనకు ఎంత ఇచ్చాడు? 14 ఇచ్చాడు. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటిది? 2πr/h = 528. 2 × 22/7 r × 14 = 528. 11 2 టైమ్స్ పోతుంది. 11 4 = 44. 4 8. 11 8 = 88. నెక్స్ట్ 7 ఎన్నిసార్లు పోతుంది? 2 టైమ్స్. 2 4 4 8. టోటల్గా 8 ఎన్నిసార్లు పోతుంది? 6 టైమ్స్ పోతుంది. సో r = ఎంత వచ్చింది? 6 వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి? వాల్యూమ్ ఫార్ములా ఏంటిది? πr²h. సో పై వాల్యూ ఎంత? 22/7. r వాల్యూ అంటే r² అంటే ఎంత? 36 ఇంటూ హైట్ ఎంత? 14. 7 ఎన్నిసార్లు పోతుంది? 2 టైమ్స్ పోతుంది. ఇక్కడ మీరు క్యాలిక్యులేషన్ చేయమాకండి. యూనిట్ ప్లేస్ వాల్యూ రెండిట్లో డిఫరెంట్గా ఉన్నాయి కదా. ఏదైతే వస్తుందో యూనిట్ ప్లేస్ వాల్యూ అదే మన ఆన్సర్. 2 ఆళ్ళు ఎంత? 12 అంటే 2 2 ఎంత? 4. ఏదైతే 4 వస్తుందో అదే మన ఆన్సర్. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. లేదా నేను క్యాలిక్యులేషన్ చేస్తానంటే చేయండి. సో క్యాలిక్యులేషన్ చేయాలనుకుంటే చేయండి. 36 2 ఎంత? 72 × 22. 2 × 72 ఎంత? 144. అలాగే మళ్ళీ 144 వస్తుంది. 4 8 5 1 1854. మ్యాక్సిమం క్యాలిక్యులేషన్స్ లేకుండా చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వన్, ఎక్స్ మరియు వై కలిసి ఒక పనిని 12 రోజులు పూర్తి చేశారు. వై మరియు జెడ్ అదే పనిని 18 రోజుల్లో పూర్తి చేస్తారు. ఎక్స్ అండ్ జెడ్ అదే పనిని 15 రోజుల్లో పూర్తి చేస్తారు. ఎక్స్ వై జెడ్ ముగ్గురు కలిసి ఆ పని చేసి ఆ పని పూర్తి చేయడానికి సుమారు ఎంత కాలం పడుతుందో మనం కనుక్కోవాలి. ఎక్స్ అండ్ వై కలిసి ఎన్ని రోజులు చేశారు? 12 డేస్. వై అండ్ జెడ్ కలిసి 18 రోజులు చేశారు. అలాగే ఎక్స్ అండ్ జెడ్ కలిసి మొత్తం ఎన్ని రోజులు చేశారు? 15 డేస్ చేశారు. ఫస్ట్ మనకేం చేయాలి? ఎల్సిఎం తెలియాలి. సో 12కి 15కి 18కి ఎల్సిఎం ఎంత వస్తుంది? 180 అవుతుంది. సో నా దగ్గర మొత్తం ఎన్ని యాపిల్స్ ఉన్నాయి? 180 యాపిల్స్ ఉన్నాయి. ఈ 180 యాపిల్స్ ఎక్స్ అండ్ వై కలిసి 12 డేస్లో తినేస్తున్నారు. రోజుకి ఎన్ని యాపిల్స్ తింటారు? 15 యాపిల్స్. వైజెడ్ 180 యాపిల్స్ 18 డేస్లో రోజుకి ఎన్ని తింటారు? 10 యాపిల్స్. అలాగే ఎక్స్ జెడ్ 180 యాపిల్స్ని 15 డేస్లో రోజుకి ఎన్ని తింటాడు? 12 యాపిల్స్. సో మొత్తం అందరి యొక్క ఎఫిషియన్సీ ఎంత? 15 + 10 25. 25 + 12 ఎంత అవుతుంది? 37 యాపిల్స్. 37. సో ఇటువైపు కూడా మొత్తం యాడ్ చేసి మనకి ఏమొస్తుంది? 2 ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అవుతుంది. మనం క్యాన్సిల్ చేస్తే 2 1 2 216.5 18.5 వచ్చింది. అయితే మనం ఏం కనుక్కోవాలి? సో ముగ్గురు కాబట్టి ఆన్సర్ వచ్చేసింది డైరెక్ట్గానే. సో ముగ్గురు యొక్క ఎఫిషియన్సీ ఎంత వచ్చింది? 37/2. టైం టేకింగ్ బై 3% అంటే టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ. టోటల్ వర్క్ ఎంత? 180/37/2. దట్ ఈజ్ ఈక్వల్ 2తో మల్టిప్లై ఏమవుతుంది? 360/37.
సో అప్రాక్సిమేట్గా మనకేమొస్తుంది 10 టైమ్సే కదా. సో 10 టైమ్స్ ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్, అప్రాక్సిమేట్గా తీసుకుంటే. ఓకే, నెక్స్ట్ వన్ తీసుకుందాము. ఇఫ్ ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 625 అయితే ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25 అండ్ ఏ ప్లస్ బీ ఈజ్ ఈక్వల్ టు 5 అయితే ద వాల్యూ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఏబీ ప్లస్ బీ స్క్వేర్. ఇక్కడ మనకు కంప్లీట్గా ఏం రావాలి, ఫార్ములాస్ రావాలి. ఫార్ములాస్ వస్తే మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. సో ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 25 అయితే దీన్ని మనం ఎలా రాయొచ్చు, ఏ మైనస్ బీ ఇంటూ ఏ ప్లస్ బీ వాల్యూ ఎంత ఇచ్చాడు, 25 ఇచ్చాడు. ఏ ప్లస్ బీ వాల్యూ ఎంత ఇచ్చాడు, 5 కదా. 5 ఎన్ని సార్లు పోతుంది, 5 టైమ్స్. సో అప్పుడు మనకి ఏ మైనస్ బీ వాల్యూ ఎంత, 5 వచ్చేసింది. ఇప్పుడు మనకి ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ వాల్యూ ఇచ్చాడు, ఈ వాల్యూ మనం కనుక్కోవాలి. ఇక్కడ మనకి ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఫార్ములా చేసి ఇంక ప్రాబ్లం అయిపోయినట్టే. ఏంటిది, ఏ మైనస్ బీ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబీ ప్లస్ బీ స్క్వేర్. మనం కనుక్కోవాల్సింది ఇదే కదా. సో ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ వాల్యూ ఎంత, 625. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బీ వాల్యూ ఎంత, 5 ఇంటూ ఎక్స్. 5 ఎన్నిసార్లు పోతుంది, 125 టైమ్స్. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఒక క్లబ్లో మహిళలు మరియు పురుషుల సంఖ్య నిష్పత్తి 3:2గా ఉంది. ఇటీవల క్లబ్లో 300 మహిళలు చేరారు. అప్పుడు నిష్పత్తి 5:4గా మారింది. ప్రస్తుతం క్లబ్లో మహిళా సభ్యుల సంఖ్య ఎంత మనం కనుక్కోవాలి. ఇది కొంచెం లాజికల్గా చేయొచ్చు. స్టార్టింగ్లో లేడీస్ జెంట్స్ రేషియో ఎంత, 3:2 ఉన్నారు. తర్వాత ఏమైంది, కొంతమంది లేడీస్ యాడ్ అయ్యారు. లేడీస్ యాడ్ అయిన తర్వాత వాళ్ళకి రేషియో ఎంత ఉంది, 5:2 ఎంత ఉంది. లేడీస్ యాడ్ అయిన తర్వాత రేషియో ఎంత, 5:2 ఉంది. లాజికల్ పాయింట్ ఏంది, లేడీస్ యాడ్ అయ్యారు కాబట్టి జెంట్స్ 2 ప్లేసెస్లో ఎలా ఉండాలి, సేమ్గా ఉండాలి. సేమ్గానే ఉన్నారు. స్టార్టింగ్లో లేడీస్ ఏమో 3 పార్ట్స్, ఇప్పుడేమో 5 పార్ట్స్. అంటే ఎంత యాడ్ అయ్యారు, 2 పార్ట్స్ యాడ్ అయ్యారు. ఈ 2 పార్ట్స్ వాల్యూ ఎంత, 300 అయింది. అయితే ఏం కనుక్కోవాలి, నెంబర్ ఆఫ్ లేడీ మెంబర్స్ నౌ. ఇప్పుడు లేడీ మెంబర్స్ ఎన్ని పార్ట్స్, 5 పార్ట్స్ వాల్యూ ఎంత మనం కనుక్కోవాలి. 2 ఎన్నిసార్లు పోతుంది, 15. 150 టైమ్స్ 150 ఇంటూ 5 ఎంత అవుతుంది, 750. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఒక వస్తువును ఖరీదు ధర యొక్క మార్కెట్ ధర యొక్క 75%గా ఉంది. 15% డిస్కౌంట్ ఇవ్వబడితే లాభం లేదా నష్ట శాతం ఎంతో మనం కనుక్కోవాలి. సో ఈ క్వశ్చన్ కూడా చాలా ఈజీ అనమాట. కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈజ్ 75% ఆఫ్ ది మార్కెట్ ప్రైస్ విత్ ద డిస్కౌంట్ ఆఫ్ 15% ఈజ్ అలౌడ్ ఇన్ ద ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్. ఒక వస్తువును ఖరీదు ధర మార్కెట్ ధర యొక్క 75%గా ఉంది. 15% డిస్కౌంట్ ఇవ్వబడితే లాభం లేదా నష్టం ఎంతో కనుక్కోవాలి. సో ఇక్కడ మనం మార్కెట్ ప్రైస్ మనకు తెలియదు కదా, ఎంత అనుకోండి, 100 అనుకోండి. ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఏమన్నాడు, 75% ఆఫ్ ది మార్కెట్ ప్రైస్. సో కాస్ట్ ప్రైస్ వాల్యూ ఎంత, 75. అలాగే డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు, 15% డిస్కౌంట్ ఇచ్చాడు. సో డిస్కౌంట్ మనం దేని మీద ఇస్తాం, మార్కెట్ ప్రైస్ మీదే కదా. మార్కెట్ ప్రైస్ ఎంత, 100 అనుకున్నాం కదా. 15% డిస్కౌంట్ ఇస్తే ఎంత అవుతుంది, 85 అవుతుంది. సో 75 రూపీస్ కొన్నాడు, 85 రూపీస్కి అమ్మేశాడు. ఎంత ప్రాఫిట్ వచ్చింది, 10 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. దేని మీద, కాస్ట్ ప్రైస్. 75 ఇంటూ 100, 25 4 25 3. సో 40/3 అంటే ఎంత వస్తుంది, 11 3 39, 33.33%. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, నెక్స్ట్ క్వశ్చన్. హరీష్ యొక్క నెలవారీ జీతం 45,000 రూపాయలు. వాటిలో 1/3 భాగం విద్యపై ఖర్చు అవుతుంది మరియు 2/6 భాగం ఆహారం మరియు ఇతర అవసరాలపై ఖర్చు అవుతుంది. మిగిలిన జీతం అతని పొదుపులో వెళ్ళిపోతుంది. అయితే పొదుపు మొత్తం ఎంతో మనం కనుక్కోవాలి. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో టోటల్ శాలరీ మీరు ఈ 4,500 ఇప్పుడు తీసుకోవద్దు, లాస్ట్లో దీని వాల్యూ తీసుకుందాం. ఇక్కడ మనం ఫ్రాక్షన్ ఇచ్చాడు కదా. సో ఫస్ట్ ఇతను ఏం చేశాడు, 1/3 దేని మీద ఖర్చు పెట్టాడు, ఎడ్యుకేషన్ ఖర్చు పెట్టాడు. నెక్స్ట్ 2/6 దేనికోసం ఖర్చు పెట్టాడు, ఫుడ్ ఖర్చు పెట్టాడు. ఇంకా రిమైనింగ్ ఏం చేశాడు, సేవ్ చేశాడు. సో టోటల్ శాలరీ ఎంతో మనకు తెలియదు కాబట్టి ఏమనుకుంటారు, ఇక్కడ ఫ్రాక్షన్ ఇచ్చాడు కాబట్టి ఎల్సిఎం తీసుకోండి. 3కి 6కి ఎల్సిఎం ఎంత, 6. ఓకే, ఇందులో ఎడ్యుకేషన్ 1/3 ఖర్చు పెట్టాడు. 6లో 1/3 ఎంత, 2 పార్ట్స్ ఖర్చు పెట్టాడు. అలాగే ఫుడ్కి 2/6 ఖర్చు పెట్టాడు. 2/6 అంటే ఎంత, 2 పార్ట్స్. ఇంకా రిమైనింగ్ సేవింగే కదా. సో టోటల్ 6 పార్ట్స్లో 4 పార్ట్స్ అయిపోయినాయి. రిమైనింగ్ ఎంత, 2 పార్ట్స్. ఓకే, అయితే ఏం కనుక్కోవాలంట, సో మన ప్రకారం టోటల్ ఎన్ని పార్ట్స్, 6 పార్ట్స్. ప్రాబ్లం ప్రకారం ఎంత, 45,000.
ఇది ఎంత సేవ్ చేశాడు, 2 పార్ట్స్ సేవ్ చేశాడు. ఈ 2 పార్ట్స్ వాల్యూ కనుక్కోవాలి. 6 6 ఎంత 42, తర్వాత 30, 6 30, 2 సున్నాలు 7,500ని 2తో మల్టిప్లై ఎంత వస్తుంది, 15,000 వస్తుంది. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. ఇక్కడ నేను ఎక్కడ జనరల్ వేలో ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేదు, లాజికల్ వేలోని ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా సేమ్ ఇలాగే అప్రోచ్ ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి. ఈ సిరీస్ని ఇలాగే కంటిన్యూ చేయాలంటే కామెంట్లో తెలియచేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి. తద్వారా వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.